ఎవ్రీ డే లీడ్స్ టు ఏ బిగ్ రిజల్ట్ ఓవర్ టైమ్. సో చిన్న చిన్న స్టెప్సే మనకి పెద్ద రిజల్ట్ ఇస్తాయి. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు ప్లాన్ అంటే ఎంటైర్ మంత్. దిస్ ఈస్ ద మే మంత్ నో. సో ఈ మే మంత్ మొత్తం నేను ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. దట్ ఈస్ హౌ ఐఎమ్ గోయింగ్ టు డీల్. సో యాక్చువల్లీ నేను లాస్ట్ మంత్ కూడా ఒక మంచి పర్ఫెక్ట్ ప్లాన్ వేసుకున్నా. అంటే నేను ఏమేమి వీడియోస్ చేయాలి అండ్ స్టడీకి రిలేటెడ్ థింగ్ అండ్ ఎవ్రీథింగ్ అట్లా ప్లాన్ చేసుకున్నాను. సో నాకు అది బాగా వర్కౌట్ అయ్యింది. సో అందుకని చెప్పి ఏరోప్లేన్ సౌండ్ ఇట్స్ దేర్. సో ఏమేం ప్లాన్స్ చేసుకోవాలి అని అనుకున్నాను. అండ్ ప్లానింగ్ ఉంటే వీ కెన్ మేక్ ఇట్ పర్ఫెక్ట్. సో కొంచెం నీట్గా చేసుకుంటే మన ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ ఏ పర్ఫెక్ట్ మేనర్. సో ఒక మంచి కన్సిస్టెన్సీ అనేది కూడా ఉంటుంది. సో టు మెయింటైన్ దట్ ఐ డిసైడెడ్ టు ప్లాన్ దిస్ మంత్ ఆల్సో. సో లాస్ట్ మంత్ నేను అనుకున్న విధంగా చేసిన. సో అన్నీ నీట్గా అయిపోయాయి. సో ప్లానింగ్ లేకుండా ర్యాండమ్గా వెళ్ళడం కంటే ఒక చిన్న ప్లాన్ వేస్తే యా ఐ హ్యావ్ దీస్ థింగ్స్. మనం ఒక మంత్లో ఏమేమి చేస్తామో మనకు అన్నీ తెలుస్తాయి. ఓకే, సో అట్లానే సేమ్ ఈ మంత్ కూడా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ మేము మీకు ఇందాక పైన కొన్ని క్యూట్ క్యాప్చర్స్ చూసారు కదా, చాలా బాగుంది. ఐ రియలీ లైక్ దిస్ వన్. బాగుంది. అసలు వేరే వాళ్ళు ఉంటే పైన నుంచి కూడా ఎక్కి చూస్తే ఇట్లానే కనిపిస్తుందా, లేకపోతే మా ఇంటి పైన నుంచి ఎక్కి చూస్తే ఇట్లా కనిపిస్తుందా అని డౌట్ వస్తుంది. అంటే అనిపిస్తుంది అంతే. అదొకే. ఓకే గైజ్, లెట్స్ మేక్ మై ప్లానింగ్. సో నేను ఇప్పుడు ప్లాన్ చేసుకోవాలి అండ్ ఇంకా నాకు కొన్ని ఎక్స్ట్రా వర్క్స్ కూడా ఉన్నాయి. అండ్ ఫైనల్ ఇయర్ ఇన్ ద ఫార్మసీ. సో మాకు ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది కదా, సో దానికి రిలేటెడ్ కొన్ని వర్క్స్ ఉన్నాయి. సో నాకు పైన వెదర్ బాగా నచ్చింది. సో ఐ వాంట్ డూ ఇట్ అప్ ఇట్ సెల్ఫ్. సో ఇక్కడనే చేసుకొని వెళ్ళిపోతాను. సో లెట్స్ ఐ వాంట్ డూ ఇట్. ప్లాన్ చేసుకుంటా దట్ ఈ మంత్కి నాకు మొత్తం కంప్లీట్గా ఏమేమి చేయాలి నేను ఫస్ట్. సో ఇవి ప్లాన్ చేసుకున్న తర్వాత ఐ చెక్ మై ప్రాజెక్ట్. సో అంటే మాకు కొంచెం ఎడిటింగ్ వర్క్ ఇచ్చిండు. సో ఆ ఎడిటింగ్ చేయడానికి ఏమేమి కావాలో ఐ సీ లేట్ తర్వాత చూస్తా. సో ఇప్పుడైతే ఫస్ట్ మనం నా ప్లాన్ చేసుకుంటాం ఫస్ట్. సో ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ప్లాన్ మై ఈ మంత్ మొత్తం ప్లాన్ చేస్తా. అండ్ తర్వాత ఐ విల్ సీ అబౌట్ మై ప్రాజెక్ట్ వర్క్. Sicker than you know, killed a bird without a stone, taught the dog to throw a bone. సో అంటే ఇక్కడ డేట్స్ అన్నీ వేసుకున్నా బాక్సెస్ లాగా చేసుకొని. అండ్ ఇక్కడ నేను ఒక స్మాల్ కోట్ థాట్ ఆఫ్ ద మంత్ చేసుకున్నా. సో థాట్ ఆఫ్ ద మంత్ ఏంటంటే స్మాల్ స్టెప్స్ ఎవ్రీ డే లీడ్స్ టు ఏ బిగ్ రిజల్ట్ ఓవర్ టైమ్. సో చిన్న చిన్న స్టెప్సే మనకి పెద్ద రిజల్ట్ ఇస్తాయి. సో ఇట్లా ఒక కోట్ థాట్ ఆఫ్ ద మంత్ లాగా పెట్టుకున్నాం. సో దిస్ ఈజ్ హౌ ఐ ప్లాన్ ఫర్ మై మంత్. ఇఫ్ యూ మీకు నచ్చితే మీరు కూడా ఇట్లా చేసుకోండి. సో మనకు పెద్ద పెద్ద ప్లానర్స్ కావాలి, బుక్స్ అట్లాంటివి ఏం అవసరం లేదు. సో మన దగ్గర ఉన్న దాంట్లోనే ఇట్లా నీట్గా చేసుకుంటే ఇట్స్ లుక్ రియల్లీ ప్రిటీ. నాకు ఇది చాలా నీట్గా అనిపిస్తుంది.
మీకు కూడా అనిపిస్తే జస్ట్ కమెంట్ ఆన్ ప్రాజెక్ట్ వర్క్ ఫైల్. సో దీంట్లో మేము అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐటమ్ ఇస్తారు, అంటే ఇట్స్ సంథింగ్ లైక్ ఫుడ్ ఐటమ్స్ లాగానే ఉంటాయి. సో వాటిపైన మేము ప్రాజెక్ట్ వర్క్ చేస్తాము. మాది వచ్చేసి ఆలియన్స్ అటైవం, అంటే అల్లం వెల్లిగడ్డలో మనకి వైట్ కలర్ ఉంటాయి కదా, క్లోవ్స్ అంటారు. సో వాటిపైన మా ప్రాజెక్ట్ వర్క్. సో వాటిని మేము డ్రై చేయడం ఇంకా చాలా ఉంటాయి ప్రాసెస్. సో నేనైతే ఇప్పుడు డ్రై చేసినాం అండ్ ఇంకా లిటరేచర్ రివ్యూ కూడా చేసినాము. సో మాకు ఇది లాస్ట్ ఇయర్ చేసిన వాళ్ళ ప్రాజెక్ట్ శాంపుల్కి ఇచ్చారు. సో దీంట్లో ఉన్న నేమ్స్ అన్నీ మేము ఎడిట్ చేసుకొని వీ హ్యావ్ టు మేక్ సంథింగ్ ఫైల్ లైక్ దిస్. సో ఇది సింపుల్గా ఉంది, బట్ ఇంకా కొంచెం నీట్గా కలర్ఫుల్గా చేసుకోవాలి. సో దిస్ ఈజ్ హౌ అవర్ ప్రాజెక్ట్ వర్క్స్. And I have some doubts in this, so I'm just clarifying this for a few minutes. So నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, సో నేను ఇవి క్లియర్ చేసుకుంటాను. కొన్ని మార్క్ చేసాం కదా, సో వాటిని అన్నిటిని ఎడిట్ చేసుకోవాలి. సో వాటిని అన్నిటిని ఎడిట్ చేసుకొని మా నేమ్స్తో అండ్ మా ప్రాజెక్ట్ వర్క్తో మేము మొత్తం కంప్లీట్గా చేసేసాం. రైట్ నౌ ఐఎమ్ డన్ విత్ దిస్ మై ఆల్ వర్క్స్. సో నౌ ఐ హ్యావ్ టు మూవ్ టు కాలేజ్. ఈరోజు సాటర్డే నాకు వెళ్ళాలని లేదు, బట్ మా ఫ్రెండ్ నన్ను ఫోర్స్ఫుల్గా కాలేజ్కి రా అని చెప్పింది. గో టు కాలేజ్. సో యూ వాంట్ టు సీ సన్షైన్. చాలా క్యూట్ ఉంది. Without a stone, talk to throw a bone. For a while, sleeping like a bee. The curiosity keep the cat alive. You see. Stranded on the carpet, head under the faucet. You're my alibi. It's fair enough you wanna cock it, hoping I'll forget following the night. You made a joke about the half cut. సో క్లాస్కి వెళ్ళాము. సో క్లాస్కి వెళ్ళిన తర్వాత మా క్లాసులు ఏ క్లాసెస్ కాలేవు. సో మా ఫ్రెండ్స్ ఫొటోస్ దిగుతామంటే బయటకు వచ్చి బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు. సో వీళ్ళంతా మా ఫ్రెండ్స్. అండ్ ఇంకా మా బర్త్డే ఉండే అనమాట మా ఫ్రెండ్ది నిఖిత. అండ్ అందరు చాక్లెట్స్ అయితే దీన్ని ఎంజాయ్ చేసినాం. అండ్ ఇంకా కొంచెం సేపు పికాక్ని చూసి ఇంకా మేము కొన్ని రీల్స్ అట్లా చేసుకున్నాం. సో చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చేసాం. I came from my college, so I want to do a face wash. I will be back. So ఇప్పుడు okay. I want to make my hair into bun.
ప్రైమర్ యూజ్ చేస్తున్నా ఫేస్కి. దాని రిజల్ట్ కొంచెం ఓకే ఉంది. సో ఇట్స్ డన్. సో చాలా ఎంజాయ్ చేసినాం. అసలు నార్మల్గా యూస్ టు అంటే మాది ఫార్మసీ కాలేజ్ కదా, సో మాకు ఎక్కువ బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం బికాజ్ ఐఎమ్ ఫీలింగ్ సో హాట్ ఇన్ సైడ్. బయట చాలా చల్ల గాలి వస్తుంది. ఓకే, దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ వేరే షూట్. ఓకే, వెనక నుంచి చెట్లు ఉన్నాయి కదా, సో నాకు మంచి గాలి వస్తుంది కదా. సో ఐ కెన్ ప్లేస్ మై కెమెరా ఓవర్ హియర్ సమ్వేర్. ఓకే, బీ ఫార్మసీ కాలేజ్. సో బీ ఫార్మసీ, సో మా దాంట్లో ఎక్కువ ఉండే అనమాట, అంటే ఫెస్ట్లు కానీ అట్లాంటివి ఏం చెయ్యరు. సో ఫార్మసీ ఈజ్ సంథింగ్ అబౌట్ సెమినార్స్, అండ్ మనకి ఎప్పుడు సెమినార్స్ ఉంటాయి. ఇంకా మేము ఎప్పుడు వెయిట్ చేసేది ఒక హ్యాపీ మూమెంట్ ఏంటంటే లాస్ట్ స్లైడ్. అంటే సెమినార్ స్టార్ట్ చేస్తే లాస్ట్ స్లైడ్ ఎప్పుడు వస్తుంది అనే దానికోసమే వెయిట్ చేస్తాము. సో అది ఉంటుంది. అండ్ ఇంకా మేము ఎప్పుడు ఏం చేసుకోమని చెప్పి మేము ఈ నెక్స్ట్ వెనస్డే మేము ప్లాన్ చేసినాం ఏంటంటే ఫుడ్ ఫెస్ట్. అంటే ఒక్కొక్క ఫ్రెండ్ ఒక్కొక్క ఐటమ్. నా ఐటమ్ వచ్చేసి కొబ్బరి లడ్డు. సో తీసుకెళ్తున్నాం. సో ఆ వ్లాగ్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో సంథింగ్ ఇట్స్ రిలేటెడ్ టు దట్ ఓన్లీ. ఎగ్జాక్ట్గా చెప్పలేను, బట్ వీడియో రావచ్చు. సో ఇట్ విల్ బీ ఇంట్రెస్టింగ్. అండ్ ఇక్కడ కొంచెం వర్షం స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను వీడియో స్టాప్ చేయాలి. మీరేం చేయాలి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ కొట్టి ఇంకా మన షేర్ అట్లా చేయాలనిపిస్తే చేయాలి, అంతే. సో నా పని ఇప్పుడు వీడియో స్టాప్ చేయడం, మీ పని నా ఛానల్కి రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఇక్కడ చూపిస్తాను, సబ్స్క్రైబ్ అని ఉంటుంది కదా, సో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో like, share and subscribe to my channel. Bye bye, see you in the next time.